ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఇక్కడే సెటిల్ అయిపోయే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. అందులో తాను కూడా ఉన్నానంటున్నారు ఓ కన్నడ బ్యూటీ. ఈ మధ్య ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. పైగా రాబోయే 8 నెలల్లో ఆమె నుంచి 4 పాన్ ఇండియన్ సినిమాలు రానున్నాయి. ఇంతకీ ఎవరా బ్యూటీ? రుక్మిణి వసంత్ నిన్నటి వరకు కేవలం కన్నడలో మాత్రమే ఎక్కువగా వినిపించిన పేరు. ఇప్పటికే అక్కడ సప్తసాగరాలు దాటి బఘీరా లాంటి సినిమాలతో స్టార్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు తమిళ, తెలుగుపై కూడా ఫోకస్ చేశారు. సెప్టెంబర్ 5న ఈమె నటించిన మదరాసి విడుదల కానుంది. శివకార్తికేయన్ ఇందులో హీరోగా నటించారు. రాబోయే 8 నెలల్లో రుక్మిణి నుంచి 4 పాన్ ఇండియన్ సినిమాలు రానున్నాయి. అందులో మదరాసి ఈ వారంలోనే రానుంది. ఇక అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1తో రాబోతున్నారు రుక్మిణి. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయనేది చెప్పాల్సిన పని లేదు. కాంతారా 2లో కనకవతి పాత్రలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. 2026 ఫస్ట్ హాఫ్లోనూ రుక్మిణి హవానే కనిపించబోతోంది. మార్చి 19న ఎస్ టాక్సిక్, జూన్ 25న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్తో రానున్నారు. వీటితో పాటు విక్రమ్ తనయుడు ధ్రువ్ నెక్స్ట్ సినిమాలో రుక్మిణి పేరు వినిపిస్తుంది. మొత్తానికి మరో మీనాక్షి చౌదరి, శ్రీలీలలా కాకుండా ఈమె అయినా వచ్చిన క్రేజ్ను సరిగ్గా వాడుకుంటారా లేదా చూడాలి.